ప్రజాప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి మినీ స్టేడియం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలు ఆడడం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందని తెలిపారు. మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేస్తోందని, వేములవాడ నియోజకవర్గ పరిధిలో మూడపల్లి గ్రామంలో 6 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. వేములవాడలో ఆగిపోయిన మినీ స్టేడియం పనులు, సిరిసిల్లలో మినీ స్టేడియం నిర్మాణం కోసం భూమి సేకరణ పూర్తయిందన్నారు. ఎల్లప్పుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు, జిల్లా పరిధిలో తన వంతు ప్రోత్సాహకరం ఉంటుందన్నారు. కారులకు ఉపయోగపడే ఒక స్టేడియాన్ని తీసుకురావాలని వేరే నియోజకవర్గంలో షాప్ చైర్మన్గా శివసేన రెడ్డి ఆయన నుంచి అడగడం, సిరిసిల్లాలో కూడా ఒక క్రికెట్ స్టేడియం కావాలని కోరిన సందర్భంలో స్థల సేకరణ కోసం ప్రయత్నం చేస్తుంటే వేములవాడ నుంచి చందుర్తి మధ్యలో మూడపల్లి దగ్గర ఈ అనువైన స్థలం ఉందని చెప్పని మనకు 2 రోజుల క్రితం కలెక్టర్ గారు కూడా వచ్చి స్వయంగా పరిశీలించడం జరిగింది. శివసేన రెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ ఈ జిల్లాలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖోతో పాటు క్రికెట్ కూడా మరి ఎక్కువగా ఆడేటువంటి వారికి మరి సహకారము చేయూతనివ్వాలని చెప్పిన క్రమంలో తప్పనిసరిగా మరి క్రికెట్ స్టేడియాలు, మినీ స్టేడియాలు, ఇండోర్ స్టేడియంలు, కబడ్డీ ఆడేవారికి మ్యాట్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పిన వారు మాట ఇవ్వడం, గ్రామాలలో క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా స్కూళ్లలో క్రికెట్ కిట్లు ఇవ్వడం కానీ, యూత్ క్లబ్లతో కూడా క్రికెట్ కిట్లు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేద్దామని వారు చెప్పిన క్రమంలో మరి ఈరోజు ఇక్కడికి 10 గంటల వరకు 9:40 నిమిషాలు రావాల్సి ఉంటే కాస్త ఆలస్యమైంది. ఈరోజు కరీంనగర్ వరకు 2-3 ప్రోగ్రాంలు చేసుకొని రావడం జరిగింది. మళ్ళీ సిరిసిల్లాలో కూడా వేములలో కూడా స్టేడియాన్ని సందర్శించేది ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే మనం మూడపల్లికి సంబంధించినటువంటి స్టేడియంలో ఉంటున్నటువంటిది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అటు చందుర్తి, ఇటు వేములవాడకు సంబంధించిన క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా చక్కటి స్టేడియాన్ని నిధులు మంజూరని చెప్పని ఇప్పటికే కోరిన మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పక్షాన్ని కూడా వారు కోరుతూ వెంటనే వేములవాడ నియోజకవర్గంలో మూడపల్లి గ్రామంలో ఈరోజు పెద్దలు గౌరవ విప్ స్థానిక శాసనసభ్యులు అన్న ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో నేను స్పోర్ట్స్ చైర్మన్ అయిన రోజు నుంచి ఖచ్చితంగా మా నియోజకవర్గానికి ఖచ్చితంగా ఇవి తీసుకురావాలి, అవసరమైతే బడ్జెట్ ఉంటే బడ్జెట్ ఫస్ట్ మా నియోజకవర్గానికి పెట్టమని చెప్పడం జరిగింది. మొన్న ఏదైతే 460 కోట్ల బడ్జెట్ ఏదైతే ముఖ్యమంత్రి 2వ దఫా ఏర్పాటు చేసిండో ఆ ఏర్పాటు చేసిన అందులో భాగంగా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఒక 2 స్టేడియంస్ అయితే ఖచ్చితంగా ఇద్దామని అనుకున్నాం. అన్న పూర్తి సహాయ సహకారాల వల్ల ఈరోజు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ని చూడడం జరిగింది. ఈ 6.5 ఎకరాలు ఏదైతే ఉందో దీంట్లో మినీ స్టేడియం ని శాంక్షన్ చేసే బాధ్యత తీసుకుంటాం. అతి త్వరలో రేపు డివైఎస్ఓ ఇక్కడికి వస్తాడు. దీని స్థలానికి సంబంధించిన అన్ని మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటాము. దీనికి సంబంధించిన వెంటనే ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా క్రికెట్ కిట్స్ కూడా అన్ని స్కూళ్లలో ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన ఖచ్చితంగా మా క్రికెట్ కిట్లో మా దగ్గర క్రికెట్ బాగా ఆడతారని అన్న ఇందాకనే చెప్పడం జరిగింది. ఏమన్నా చేయి మా దగ్గరికి మినిమం ఒక 60 నుంచి 70 కిట్లు, దాంతోపాటు వాలీబాల్ కిట్లు, దాంతోపాటు జిమ్ సామాన్ కూడా మాకు కావాలని అడగడం జరిగింది. అన్ని స్కూళ్లకు జిమ్ సామాన్లు, వాలీబాల్, రింగ్ బాల్స్ అటువంటిది ఒక పెద్ద కిట్, దాంతోపాటు క్రికెట్ పూర్తి కిట్తో సహా ఫుట్బాల్, వాలీబాల్ అండ్ బాస్కెట్ బాల్ సంబంధించినటువంటి, దాంతోపాటు రింగ్స్ కి సంబంధించినటువంటి పిల్లలు ఆడుకునేటువంటి అన్ని సౌకర్యాలకు సంబంధించిన కిట్స్ ను కూడా దాదాపు ఎన్ని స్కూల్స్ ఉంటే అన్ని స్కూళ్ళకి ఇప్పుడే కావాలి ఏమైనా చేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాటిని కూడా వారం 10 రోజుల్లోనే మీ నియోజకవర్గానికి